నార్మల్ కాల్ లాగా మాట్లాడుతున్నారా? నార్మల్గా మాట్లాడుతుంది సార్. ఓకే, ఒకటి. రెండోది, నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఒక 10 నిమిషాలు టైం దొరుకుద్దా? షూర్ అండి, డెఫినెట్లీ. ఓకే, రైట్. అదే మనకి కావాల్సిన విషయం. ఎందుకంటే మనకి నాయిస్ వచ్చిందని అంటే ప్రాబ్లం అవుతుంది. అవును సార్, అవును. రైట్ రైట్. ఎందుకంటే పాపం అందరినీ అది చేస్తున్నాం కదా ఇద్దరం అదే కలిసి. అండి, అవును. రైట్. సో మేము ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ చేస్తున్నాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము, మన కన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది. సో ఓకే కదా? షూర్ సార్. ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? మీయేనా చాటు? మీదేనా ఇప్పుడు మాట్లాడేది? నాదే సార్, నాది. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 27 ఓకే డిసెంబర్ ఓకే 1990 అండి. ఓకే. టైం? మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలు అండి. ఓకే ఓకే, మంచిగా ఉంది కదా, ఫ్యాన్సీ టైము. ఏ ఊరు? ఏలూరు అండి. ఆ ఫ్యాన్సీ టైంని మార్చేద్దాం, ఆగండి. అలాగే అండి. 20. సరే, వెరిఫై చేద్దాం టైం కరెక్ట్ ఉందా లేదా అనేది. 12. మీన లగ్నం వచ్చింది, తర్వాత నక్షత్రం అశ్విని. అశ్విని మేషలగ్నం వస్తుంది సార్. వచ్చిందా? అట్లా వచ్చిందా? అవును సార్. 27 డిసెంబర్ 1990. 1990 అండి, డిసెంబర్ 27. 27 డిసెంబరు మధ్యాహ్నం 12:12. సారీ అండి, సారీ. 14 మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాలు. అరే అరే, సరేలే. ఏదైతే ఏంది, ఫ్యాన్సీ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. అదే. సో ఇప్పుడు మేష లగ్నానికి కేతు నక్షత్రం వచ్చింది. ఇప్పుడు సరిగా వచ్చింది. సరే, ఆ సరిగా వచ్చింది. అవును. టైం సరిపోయిందా? 13:43 కేతు నక్షత్రం అంటే మనము కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. పై 6 లోపు అంటే ఒక 7 minutes వెనక్కి వేసాను. 14:07 అవునండి. వేసాను అనమాట. ఓకే. చూద్దాం. మేష లగ్నము పెద్ద డిగ్రీలు ఏమి మారవు, 1 డిగ్రీ అట్లా. సో అశ్విని నక్షత్రంలో పడింది, అంతేనా? అవునండి. చంద్రుడు అశ్వినిలో ఉన్నాడు, లగ్నం భరణిలో పడింది. ఓకే. అవును. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? యాక్చువల్గా నేను నా ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆపర్చునిటీ ఉన్న కంపెనీని వదిలేసి, సో 3 months బ్యాక్ వేరే కంపెనీ కోసం నేను రిజైన్ చేశాను. ఆల్రెడీ రిలీవ్ అయిపోయాను అక్టోబర్ లో. అదేంటిది వదిలేసిన? అదే చేసిన వర్క్ ఏంటిది? ఎంతకాలం చేశారు అది? టెక్నాలజీ మీద అండి. 3 years 3 months చేశాను అక్కడ. ఏంటిది అది మీ ప్లాట్ఫామ్? నాది వచ్చేసి ఫిజికల్ డిజైన్ అండి. ఏఎండి క్వాల్కమ్ ఉంటుందిగా, వాటి చిప్ చిప్ డిజైన్ చేస్తాం. మదర్ బోర్డ్ డిజైన్. మదర్ బోర్డ్ అంటే అది పీసీబీ Okay, ఎంబెడెడ్ okay, వస్తుందండి. మాది ఫిజికల్ డిజైన్ కాబట్టి ప్రాసెస్ డిజైనింగ్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెసర్స్ అవి. ప్రాసెసర్స్ అండి. ఓకే 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 ఓకే, దానికి మీరు డిజైన్ చేయాలి. డిజైనింగ్ చేస్తామండి. అంటే మీకు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? ట్రిపుల్ అదే అదే. ఓకే, రైట్ రైట్ రైట్. దాంతోపాటు కోడ్ ఏమి రాయాల్సింది ఉంటుందా? అంటే ఉన్న టికిల్స్ ని మేము ఇంప్రూవైజ్ చేస్తామండి, సమ్ ట్వీక్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూస్ చేసి. ఓకే ఓకే, కోడ్ ఏమి ఉండదు. సో ఫిజికల్ డిజైన్ అంటే ఇప్పుడు మనకి కోడింగ్ ఉంటుందండి, బేసిక్ లెవెల్. అంటే నాకు అర్థం కాకే అడిగేది, ఏమనుకోకండి. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ బిల్డ్ చేయడానికి మీకు ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో అదే వస్తుందా, లేదంటే మీరు సిస్టంలోనే ఆ డిజైన్ ని బిల్డ్ చేయాల్సి వస్తుందా? అంటే డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటాయి. కట్ అవుతుంది మీ వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే సార్. సో అసెంబుల్ చేయాల్సి వస్తుందా మీరు ఉన్న వాటిని? అంటే అంటే చిప్ లో సబ్ బ్లాక్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. సో నేను ఏంటంటే బ్లాక్ లెవెల్ ఒక పార్టీషన్ మీద వర్క్ చేస్తాను.
టాప్ లెవెల్లో వాళ్ళు వీటన్నిటిని మెర్జ్ చేసి ఫైనల్ అవుట్పుట్ తైవాన్ TSMCకి ఇస్తారండి. ఓకే ఓకే. వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చేస్తుంది, ఫ్యాబ్రికేట్ అయ్యి వచ్చేస్తుంది చిప్. సో ఆ చిన్న చిన్న సబ్ పార్ట్స్ ని మీరు క్లబ్ చేస్తారు మాన్యువల్ గా చేత్తో. అవునండి అంతే. ఓకే ఓకే. సో ఫిజికల్ గా మనం టచ్ చేసే ఆ ప్రోడక్ట్ ని ఒక్కొక్క చిన్న చిన్న సబ్ డివిజన్స్ ఉంటాయి, వాటి అన్నిటిని కొంత పార్ట్ మీరు కలుపుతారు. అలా పార్ట్స్ అన్ని కలిపిన అన్ని వెళ్ళి తైవాన్కి వెళ్తే అక్కడ వాళ్ళు అన్ని ఫైనలైజ్ చేసి ప్రాసెస్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేస్తారు ప్రోడక్ట్ కింద. అదే సార్, ఇప్పుడు ప్రజెంట్ స్నాప్ డ్రాగన్ 800 సిరీస్ 3rd జనరేషన్ అలాగా. అది మొబైల్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా ప్రాసెసర్స్ ఇక. రోబోట్స్ ఇంకా కార్స్ కూడా అండి. ఓకే ఓకే. దేనిలో అయినా ఇక ప్రాసెసర్ ఉంటుంది దానికి ఇక. అంతేనండి. అర్థం కొంతవరకు అర్థమైంది, పూర్తి కాకపోయినా ఘాట్ ఇట్. ఓకే. సో ఇది ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను వచ్చి అంటే ఫస్ట్ నేను ఢిల్లీలో జాయిన్ అయ్యానండి. 2019 జూలైలో ఢిల్లీలో జాయిన్ అయ్యాను. అక్కడ 11 months చేసిన తర్వాత ఇది 2020 జూలై 5th మళ్ళీ ఇందులో జాయిన్ అయ్యా, HCL లో జాయిన్ అయ్యా. ఓకే. మోస్ట్లీ సిమిలర్ వర్కే కదా, డిఫరెన్స్ ఆఫ్ వర్క్ అయితే ఏం లేదు, కంపెనీ లేదండి, లేదు. ఓకే గుడ్. సో కెరియర్ ప్రోగ్రెస్ ఇప్పుడు క్వశ్చన్ నాకేంటంటే అంటే సమ్ కార్పస్ అనేది బిల్డ్ చేసుకున్నానండి. అంటే నేను అనుకున్న దాంట్లో ఒక 25% కార్పస్ అనేది నాకు ఉంది ప్రజెంట్. అంటే సేవింగ్స్. సో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఏం లేదు. కెరియర్ లేట్ గా 2-3 years 4 years వర్క్ చేసినా ఓకే. బట్ ఏంటంటే పరంగా నేను సో హార్డ్ ఫ్యాన్ అండి. మీరు ఫస్ట్ నుంచి ఆస్ట్రాలజీ పరంగా సో మీరు ఫస్ట్ నుంచి అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకుని నాకంటూ ఓన్ టెక్నిక్స్ అండ్ షార్ట్ నోట్స్ మేక్ చేసుకుని ఆ షార్ట్ నోట్ వల్ల వీడియో మొత్తం గుర్తుండిపోయేలాగా నేను బిల్డ్ చేసుకున్నాను. నాలెడ్జ్ కూడా నాకు వచ్చింది. సో మీరు కూడా అందరికి షేర్ చేస్తాం కదా, మీరే దాచి పెట్టుకుంటే అది మీతో నాకు ఎప్పుడు మీరు స్టార్టింగ్ లో వీడియోస్ అనేవి పెడుతున్నప్పుడు నాతో ఒకసారి మాట్లాడారండి మీరు. ఎలా ఉంది మనం ఇచ్చే స్టడీ కానీ అంటే చెప్పే విధానం కానీ బాగుందా లేదా అని చెప్పి నా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దాని తర్వాత మీకు నాకు కన్వర్సేషన్ ఎప్పుడు ఏర్పడలా. ఓకే ఓకే. త్రూ కామెంట్ ద్వారానా మనం మాట్లాడింది? ఫోరం లోనా లేదంటే ఫోన్ లో మాట్లాడామా? ఫోరం లో కాదండి, యాక్చువల్ గా వీడియో కింద నేను కామెంట్ చేస్తా ఉంటే నేను అంటే మన కామెంట్స్ కి రిప్లై ఇస్తూ వాళ్ళ సొల్యూషన్స్ కూడా చెప్పేవాడిని. సో ఇలా డైరెక్ట్ చెప్పొద్దండి అని చెప్పి మీరు కూడా అప్పుడు నాతో చెప్పారు. ఓకే ఓకే. మొత్తం చాట్ చూస్తే గానీ అనాలిసిస్ చేయొద్దు అన్నారు. తర్వాత ఒకసారి నా నెంబర్ అడిగారు మీరు. ఓకే ఓకే. ఆ నెంబర్ తీసుకుని నాకు కాల్ బ్యాక్ చేశారు. అప్పుడు మాట్లాడాం మన ఇద్దరం. అది 6-7 years బ్యాక్. రైట్ రైట్ అండి. వెరీ బ్యాడ్ మెమరీ. నైస్. రైట్. సో ఏంటంటే నైస్ నైస్ నైస్. అవన్నీ షేర్ చేయండి. దాని గురించి ఏదన్నా మనం వేరే కూడా డిస్కస్ చేద్దాం, మీ టైం తినేయకుండా. సో దీనిలో మీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఆ కెరియర్ ఎలా వెళ్ళింది, అక్కడి నుంచి అసలు ముందుకు ఎలా వెళ్తుందో ఒకసారి జస్ట్ అర్థం చేసుకుందాం. షూర్ అండి. సో నేనంటే కంప్లీట్ గా జ్యోతిష్యానికి వచ్చేయగలనా లేకపోతే ఏంటి? సో స్టాక్ మార్కెట్ పరంగా ఆస్ట్రాలజర్ కెరియర్ ఒకటి, స్టాక్ మార్కెట్ కెరియర్ ఒకటి, ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ కెరియర్ ఒకటి, 3 ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్ అండి. ఇక్కడ ఏంటంటే అండి ప్రజెంట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ ప్రస్తుతం జరిగేది ఏంటంటే ప్రోగ్రెషన్ నేను చూస్తాను. ఓకే ఓకే. ఆ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా? ఉన్నాయండి. రైట్ రైట్. చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చంద్రదశ స్టార్ట్ అయింది 2018 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మీకు దశమంలో శని మరియు రాహువులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి ఏమైంది, రవికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి శని వక్రించేది లేదు. కాబట్టి శనికి వక్రత్వ దోషం వచ్చి దశమాధిపతి దశమంలో ఎప్పుడైతే ఉన్నాడో మరింత బలవంతుడు అయిపోయాడు. సో కాబట్టి సాటర్న్ ఈజ్ హైలీ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అయిపోయింది అనమాట. సో కాబట్టి అది విపరీతమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మార్స్ అనేవాడు రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి ఆయనకి రెట్రోగ్రేట్ ఫలితమే దక్కుతుంది. అయితే వీళ్ళందరికీ బేస్ అయిన సన్ వచ్చేసేసి 9లో ఉన్నాడు. వీనస్ దాన్ని బాగా డామినేట్ చేశాడు. 2nd and 7th లార్డ్ అనేవాడు డామినేట్ చేసేస్తున్నాడు అనమాట. సో కాబట్టి మార్స్కి రెట్రోగ్రేషన్ క్యాన్సిలేషన్ కాలేదు. తర్వాత మూను డిస్టర్బ్ కాలేదు, మూన్ ఓకే. తర్వాత మెర్క్యూరీ వక్రించిన డైరెక్ట్ అయిపోతాడు, ప్రాబ్లం లేదు. అండ్ జూపిటరు రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ వీనస్ మీద పడింది కాబట్టి పెళ్లి కాలేదు కదా. ఇంకా పెళ్లి అయిపోయిందండి 2020 డిసెంబర్ లో మ్యారేజ్ అయింది.
పెళ్ళి అయింది అని అంటే ఎప్పుడైంది, ఎందుకైందో మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే, సప్తమంలో ఓకే. అసలు గ్రహం లేదు. ఓకే, సప్తమాధిపతి నక్షత్రాన్ని ఒక వీనస్ ఒక్కడే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆక్యుపై చేశాడు. పొజిషనల్ స్టేటస్ కి మనం 60% మనం స్కోర్ ఇవ్వచ్చు. వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు మరి ఇంకో విషయం చెప్పాలి, అది ఎగ్జాల్టేషన్ ఆఫ్ జూపిటర్ ఒక కొంతవరకు ప్లస్సే కానీ యాక్చువల్గా మీకు ఇంకోటి ఏం జరిగిందనంటే వక్రించిన గురువు వెనక్కి వెళ్ళి కేతువుతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. అంటే ప్రీవియస్ స్టార్కి మూవ్ అయ్యాడు. ఒకవేళ అదే మెర్క్యూరీ స్టార్ లో ఉంటే ఖచ్చితంగా అది కష్టమైన విషయం. కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ వచ్చింది. అంటే మనకు కొంత వయసు వచ్చాక క్యాన్సిలేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు 18 పాయింట్ అంటే 62 డిగ్రీసే కదా మూవ్ అయిపోయాడు కాబట్టి అయ్యింది. అయినా కూడా 20% దోషం ఉంది కాబట్టి కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్, వివాహం అవడానికి ఆలస్యం కావడం కానీ, కొంచెం ముందుకు వెనక్కి అయ్యి అవడం కానీ, ఒక మ్యాచ్ దగ్గర దాకా వచ్చి అటు ఇటు అయ్యి అవడం కానీ, ఇలా ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇంచుమించుగా జరిగింది ఏమన్నా? కొంచెం జరిగిందా? హలో, కొంచెం ఇంచుమించుగా నేను చెప్పినట్టు అయ్యిందా? అయిందండి. అవి హరిబరి లాస్ట్ టైం మ్యారేజ్ అయ్యి థింగ్స్ అన్ని. అంటే ఓకే, అంటే ప్రోగ్రెసింగ్ ఫాస్ట్ గా అవ్వడం వేరే, కొంచెం అవునని కాదని అవ్వడం వేరే. సో ఎట్టా అయింది? అవును, ముందుకే అయిందండి. వేరే మ్యాచ్ ని అది అనుకుని తర్వాత మళ్ళీ ఇది అనుకుని చివరికి ఇది అవడం జరిగింది. అది ఒక పాయింట్. రెండోది కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది కనిపించాయి కదా. ఉన్నాయండి. సో ఈ రెండు ఇచ్చింది. ఇప్పుడు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ చూడండి, అదే 2020కి 19కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ 8.9 డిగ్రీస్ వేసుకోండి. సో 9 డిగ్రీస్ వేసుకున్నా కూడా తర్వాత 20కి మనకి 10 డిగ్రీస్కి వెళ్తుంది కదా. సో 10 డిగ్రీస్కి వెళ్ళినప్పుడు రాహు భుక్తి జరుగుతూ ఉన్నది. ఓకేనా, రాహు స్టార్ ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. రాహు స్టార్ లాడ్ సన్ అసోసియేటెడ్ ఫిఫ్త్ లార్డ్ యోగకారకుడు అసోసియేట్ అయ్యాడు వీనస్ తో. కాబట్టి రాహు భుక్తి మూలలో రాహు వివాహాన్ని ఇవ్వడానికి ఓకేగానే ఉన్నది. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం, ఉన్నదాన్ని పోస్ట్ అనాలిసిస్ చేస్తున్నాం అంతే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మూన్ జరుగుతుంది, మంచిగా ఆస్పెక్ట్ జరుగుతుంది. టైం అనేది మంచిగా జరగడము, ఎక్సెప్షన్ రావడం వల్ల ఏమవుతుంది, మ్యారేజ్ అనేది ఛాలెంజ్ లేకుండా టైం బాగుండడం. అంటే మీకు పేషెన్సీ అనేది బాగుండడం వల్ల చిన్నవి ఉన్నా కానీ మనం దాని గురించి వరి కాకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టైం అనమాట. టైం బాగున్నది, మంచి విషయం. కాబట్టి ఇక్కడ వర్క్ కూడా మంచిగానే వివాహం అవ్వడం, వివాహం తర్వాత ఇంప్రూవ్ అవ్వడం లాగా అలా స్టెప్ బై స్టెప్ డీసెంట్ గా ఫ్లో అవుతుంది. సో 20 కానీ 21 కానీ మంచి వర్క్ నేర్చుకుంటారు, మంచి జాబ్ లో ఉంటారు, ప్రోగ్రెస్ అవుతారు. ఇట్లా మంచిగానే చెప్పుకోవాలి అన్ని. దాని తర్వాత చూద్దాం. తర్వాత శని భుక్తి వచ్చింది. శని స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు కాబట్టి శని భుక్తి ఎప్పుడైతే 22 నవంబర్లో వచ్చిందో ఇప్పుడు దీనిలోనే ఉండాలా తర్వాత వేరే దానిలోకి వెళ్ళాలా అన్న వ్యావరింగ్ ఈ రెట్రోగ్రెషన్స్ వల్ల ఇస్తూ ఉంటుంది. కానీ శని భుక్తిలో ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా ఐడియల్ గా ఉంటే మీకు ఆ వర్క్ లోనే కొంత ఇంప్రూవ్మెంట్, బోనస్, ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. కనిపించాయి కదా. యాక్చువల్ గా ఎలాగైందంటే ఇప్పుడు నాకు బయట అయ్యే ప్యాకేజ్ కంపెన్సేషన్ నా అవుతుంది. మీ వాయిస్ ఫస్ట్ సిగ్నల్ క్వాలిటీ లేదు. మీరు వేరే స్పేస్ కి మూవ్ అయితే సిగ్నల్ వస్తుందేమో. ఏంటంటే ఇక్కడ సో కంపల్సరీ చేస్తానన్నా గానీ లేదు వాయిస్ మళ్ళీ కట్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే బయట నాకు వచ్చిన సిటిసి ఎంతో కరెంట్ వర్కింగ్ కంపెనీ కంపల్సరీ చేస్తానన్నా గానీ లాస్ట్ వర్కింగ్ డే అయిపోవడం వల్ల నా ఈఎంఎస్ ఎక్స్టెండ్ చేయడం, ఈవెన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇన్వాల్వ్ అయినా గానీ అవ్వాల ఛాన్స్ కోల్పోయా నేను. దట్ ఇప్పుడు మూవ్ అయ్యే కొత్త కంపెనీ ఏమైందంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ రన్నింగ్ వల్ల ప్రాజెక్ట్స్ అన్ని డౌన్ 22 గురించి చెప్తున్నాను. 22 దగ్గర చెప్తున్నా నేను. సాటర్న్ భుక్తి 22 నవంబర్ నుంచి 24 జూన్ మధ్యలో చెప్తున్నాను. ఓకే, 24 జూన్ నేను డెసిషన్ తీసుకున్నానండి, మారిపోవాలి అని చెప్పి రిజైన్ పెట్టేశాను నేను 2024. ఓకే, సో అది రెట్రోగ్రేట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం డెసిషన్ తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, మనం డెడ్ లాక్ అవుతాం అనమాట. సో అక్కడ లాక్ అయిపోయినాను. ఇప్పుడు అయ్యారు, పని చేసింది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ బయట 2-3 ఛాన్సెస్ ఉన్నా గానీ ఆ కంపెనీలో ఏమైంది, వేరే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడం వల్ల ఉన్న వాళ్ళు పుష్ చేయడానికి టైం పడుతుంది. అదే రెట్రోగ్రేట్ దశ మనకి చాలా ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది ఆ లగ్నానికి పాపైనప్పుడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓర్చుకొని, కొంచెం ప్లేస్ లేకపోయినా ఇరుక్కుని అలా కూర్చోవాలన్నమాట. లేదంటే మాత్రం అది పనిచేయదు. సో మనం మనకే అన్ని తెలుసు అని అనుకుంటే మాత్రం ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట.
ఓకే, అవునండి. సర్లే. లక్కీగా ఏంటంటే రేపొద్దున ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇస్ గోయింగ్ టు సెక్స్టైల్ విత్ నెటల్ యురేనస్, గానీ ఆ యురేనస్ యురేనస్ అండి. 17.47 డిగ్రీస్ కి ప్రోగ్రెస్ వెళ్ళిపోయింది. అవును. కాబట్టి ఇట్ టేక్స్ టైం మళ్ళీ. అర్థమైందా? ఓకే. ఓకే. మళ్ళీ దానికి తోడు ఏంటంటే ఆ ప్రోగ్రెస్, చెప్పండి. ఈ ఈ ఈ యొక్క ఆ, ఇది ఉంది కదండి, ట్రాన్సిట్ చాట్ లో వచ్చేసి శని మరియు జూపిటర్ వచ్చేసి ప్రజెంట్ ట్రాన్సిట్ కి మళ్ళీ తర్వాత వెళదాం. ట్రాన్సిట్ ఈజ్ లైక్ కొరియర్ బాయ్, ఫస్ట్ బర్త్ చార్ట్ డిసైడ్ అవ్వాలిగా. ఇప్పుడు మెర్క్యూరీ అదేనండి బుక్తి మీరు స్టార్ట్ అయింది. అవును. మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు? మెర్క్యూరీ కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు ఎక్కడ ఉన్నాడు? చతుర్థంలో ఉన్నాడు. మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన జూపిటర్ మెర్క్యూరీ స్టార్ లో ఉన్నట్టు నేను కన్సిడర్ చేయను. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు కదా, ఆయన వెనక్కి ఓకే. వెళ్ళిపోయి మ్యారేజ్ ని సాల్వ్ చేసేసాడు. మంచి విషయం. ఉమ్, ఓకే, ఉమ్, ఆయన రాళ్లే దాదాపు, ఎందుకంటే సన్ కి అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ ఈజ్ అవును. సేఫ్ అనమాట. పాయింట్ నెంబర్ 1. కొంచెం ఆ ఇప్పుడు మీరు 20% ఎఫెక్ట్ ఉమ్, వల్ల అండర్స్టాండింగ్ ఇష్యూస్, సమ్ టైమ్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెల్త్ చిన్న చిన్నవి ఉంటాయి, కానీ పెద్ద నథింగ్ ఈజ్ సీరియస్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో ఇప్పుడు ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్ స్క్వేర్ గానీ అవన్నీ కూడా దాటేశాడు. ఆ మధ్యలో వచ్చినప్పుడే ఆ 23 దగ్గరే 22 అరౌండ్ ద టైం నుంచే మీకు అబ్బా ఇంకేదైనా చేయాలి, ఇది ఇది కాదు అన్నట్టుగా ఏదో ఒక పురుగు తిరిగింది మొత్తానికి. అర్థమైందా? ప్రోగ్రెసివ్ అవునండి. వీనస్ మార్స్ స్క్వేర్ అయినప్పుడు ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, ఇంకో రీజన్స్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ వల్ల అది అవుతా ఉన్నది. ఓకే, సర్లే, అవన్నీ ఉమ్, ఆస్పెక్ట్స్ చేంజ్ అయిపోయినాయి, డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మెర్క్యూరీ బుక్తి వచ్చింది. మెర్క్యూరీ ఎవరు? మేష లగ్నానికి పాపి, కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు ఎక్కడ ఉన్నాడు? ఉమ్, చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం అనేది ఎవడికి? ఆపోనెంట్ కి బెనిఫిట్, అంటే వాడికి దశమం అవుతుంది కదా తులా లగ్నం తీసుకుంటే. కాబట్టి హై ఉమ్. హై కాంపిటేషనల్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం దేనిలోకి వెళ్ళాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్, ఎస్ అండి. ఇట్లాంటిది నడుస్తా ఉన్నది. అవును. లక్కీ ఏంటంటే ఇప్పుడు అందుకునే ఆస్పెక్ట్ ఉంది ఉంది కాబట్టి ఉమ్, మనము ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకేనా? మూన్ దశ నడుస్తుంది. ఓకే. మూన్ అనలైజ్ చేయలేదు మనం. మూన్ ఉమ్, దశాలాడైన మూను యొక్క స్టార్ ని ఎవరూ ఆక్యుపై చేయలేదు. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కేతు ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎగ్జాల్టెడ్ జూపిటర్. ఎగ్జాల్టెడ్ జూపిటర్ ఈజ్ గాట్ రెట్రోగ్రేడ్ క్యాన్సిల్డ్. హీజ్ ఎ యోగ కారక ఫర్ ద మేష లగ్న డెఫినెట్లీ. సో కాబట్టి మనకి మూన్ దశ అనేది మంచిదే. అర్థమైందా? కొంచెం ముందుకి వెనక్కి ఉమ్, చేస్తూ ఉంటుంది. అంటే వ్యయాధిపతి చతుర్థంలో వక్రత్వ దోషాన్ని క్యాన్సిల్ చేశాడు కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్ కొంత ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ ఫిక్స్ చేసుకోవడము, ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం, అలా 4th హౌస్ రిలేటెడ్ ద్వారా ట్విస్ట్ ఇచ్చి క్లియర్ చేస్తుంది, క్లియరెన్స్ అవకాశం ఇస్తుంది అనమాట. కానీ ఓకే. ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే జూపిటర్కి, జూపిటర్ రెట్రోగ్రేడ్ క్యాన్సిలేషను, మళ్ళీ శని యొక్క నక్షత్రంలోకి వెళ్తాడు కదా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ వచ్చినా శనికి మళ్ళీ ఉండడం వల్ల దానికి మళ్ళీ వక్రత దోషం వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే ఎగ్జాల్టేషన్ ఆఫ్ జూపిటరే సేవ్ చేస్తా ఉన్నది. అర్థమైందా? సో 4 and ఓకే. 9 హౌసెస్ ని రూల్ చేసే ఈ జూపిటర్ రెండిటి మీద ఇంపాక్ట్ చేస్తున్నాడు. అంటే పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్ కదా, 4 and 9 అంటే మదర్ హెల్త్ ఓకే అండి, ఫాదర్ హెల్త్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. అదే. సో అంటే ఫండమెంటల్ చిన్న చిన్న ఇప్పుడు మైనర్. ఎలా చేస్తా అంటే రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు మనకి దశాఫ్లో బాగుంది కాబట్టి సీరియస్ గా ఎక్స్ట్రీమ్ గా ఏది చేయట్లేదు. దశాఫ్లో గనక ప్రోగ్రెషన్ గనక సరిగా లేనప్పుడు ఎక్స్ట్రీమ్ సినారియోస్ కనబడతాయి అనమాట. అంతకు ముందు దశ అవన్నీ పట్టుకొని మనం వెళ్తా ఉండాలి. కాకపోతే మనము వాళ్ళ మీద కంప్లీట్లీ డిపెండ్ అవ్వలేము, కానీ మనం సెల్ఫ్ ఎఫర్ట్ మనది మనం మేక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అవునండి. ఓకే, ప్రోగ్రెసివ్ మూన్ మళ్ళీ 25 డిసెంబర్కి గ్రాండ్ ట్రైన్లోకి వెళ్తుంది కదా, అది ఒక ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తుంది, అది కూడా ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ మార్స్ ఆల్రెడీ అప్రోచింగ్ ట్రైన్లో ఉంది. నెక్స్ట్ ఇయర్కి 25 డిసెంబర్ నాటికి ట్రైన్లో వస్తుంది. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ని మనం కవర్ చేయడానికి మళ్ళీ వీ హ్యావ్ టు విత్డ్రా అవర్ డెసిషన్. అంటే మళ్ళీ అలాంటి ఒక కంపెనీ, అలాంటి ఒక కార్నర్కి ముందుకు పోవడానికి చెయ్యాలి. సరే చూద్దాం, చెప్తాను, డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఫ్లో చూద్దాం, దాని తర్వాత మనకి ఏమి ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు, 10th హౌస్ మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది, ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సూపర్ అనమాట. శని బుధుడిని కంజైన్ చేసిన ప్రాబ్లం లేదు, రెట్రోగ్రేడ్ కాబట్టి శని ఆల్రెడీ -*- వల్ల మంచి రిజల్ట్ ఇస్తాడు. మంచి టైం ఫ్లో పోతా ఉన్నది. తర్వాత మార్స్ దశ వస్తుంది. మార్స్ స్టార్లడ్, ఎస్ రవి అండి. అవునవును, మార్స్ స్టార్లడ్ రవే, కాకపోతే మార్స్ కి రెట్రో ఎఫెక్ట్ పడింది కదా, సో రెట్రో ఎఫెక్ట్ ని క్యాన్సిల్ చేయట్లేదు. కాబట్టి మూన్ దశ కన్నా మార్స్ దశ కొంచెం వీక్ అనే చెప్పుకోవాలన్నమాట. మార్స్ స్టార్లడ్ 9th కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఈ మూన్ లో మనం ఏదైతే ఫిక్స్ అయ్యామో అట్లా వెళ్తా ఉండాలి. మార్స్ లో ఇప్పుడు కాంప్లికేషన్ బుక్ ఏదన్నా వచ్చినా, ప్రోగ్రెషన్ వచ్చినా జాగ్రత్త పట్టుకోవాలి. ప్రస్తుతానికి అయితే బాగా ఒకటి కనపడుతుంది ఫ్యూచర్ లో కొద్దిగా కాంప్లికేటెడ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ టు నెట్ లెస్ అండ్ అవుతున్నాడు. అక్కడ కొద్దిగా అది ఓకేలే, అది అయితే అయ్యాడు. కానీ ఇంకేముందో చూస్తున్నాను. అసెండెంట్
అంటే 18-19 డిగ్రీస్కి యురేనస్ కూడా ట్రైన్లో ఉన్నాడు కదా ఒరిజినల్గా, సో అది కొంతవరకు బెటరే. మీకు అది అయినా కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ 21 డిగ్రీస్, ప్రోగ్రెసివ్ మూన్ టీ స్క్వేర్లోకి వెళ్తాడు చూడండి 31లో, అర్థమైందా? అప్పుడు ఎగ్జాక్ట్లీ ఈసారి లాగానే సాటర్న్ బుక్తి మళ్ళీ వస్తుంది. శని కుజులు ఒకే నక్షత్రంలో ఉన్నారు, ఇది ట్రిగర్ పాయింట్ దశలో, అర్థమైందా? సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ దశా భుక్తి. మోర్ ఓవర్ రెసిషన్ పీరియడ్ ఇట్లాంటివన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే, లక్కీ ఏంటంటే మంచి కాంప్లికేషన్ ఏం లేదులే, కానీ అది అందరితో పాటు మనమే ఓవర్కమ్ చేస్తాం. శని బుధ భుక్తుల్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ ముందుకెళ్ళంగానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ అప్రోచింగ్ లో ఫామ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ని కంజైన్ చేస్తాడు. ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా స్లోగా మూవ్ అవుతూ 10th హౌస్ కి రిలీవింగ్ ట్రైన్ లో సరదాగా వెళ్ళిపోతున్నాడు, బాగా వెళ్తా ఉంది, బాగుంది. ఓకే, టైం ఫ్లో బాగుంది, జాతకుడు ఎదుగుతాడు, మంచిదే. రాహు దశ జరుగుతూ ఉంది, రాహు స్టార్ లార్డ్. నెక్స్ట్ రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. రాహు స్టార్ లార్డ్ రవి అయ్యాడు, రవి 9లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు రాహులో కొంచెం ట్విస్ట్ అయితే ఉండొచ్చు, చూద్దాం. ఇక ఆ ప్రోగ్రెసివ్ సన్ మార్స్కి స్క్వేర్ ఇస్తాడు కదా మళ్ళీ, అంటే ఏమీ లేదు, మీది రాహు ఓరియంటెడ్ చార్టే, డెసిషన్ టైమ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతా ఉంటాయి, అర్థమైందా? అంటే ఇప్పుడు 31 to 33, 41, 42 ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు 10th హౌస్ 42లో ఎక్కువ కనబడుతున్నాయి నాకు ట్విస్ట్లన్నీ. 42లో ఉన్నాయి. 40లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ 4.17 డిగ్రీస్ కి మార్స్, 4.34 డిగ్రీస్ కి మెర్క్యూరీ. సో ఇది అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ చేస్తా ఉంది, లక్కీగా సేవ్ అయిపోతాంలే, మార్స్ పెద్ద ప్లానెట్ కదా, సో ఆపుతుందిలే. కానీ ప్రోగ్రెసివ్ వీనస్ అంటే రాహులు సేమ్ శని బుధ భుక్తులు వచ్చాయంటే ట్విస్ట్లు బాగానే ఇస్తుంది, అర్థమైందా? శని బుధ భుక్తులు వచ్చాయంటే ట్విస్ట్లు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ జరగట్లేదు. మళ్ళీ ఏముంది, ఏం లేదు. ఓకే, సో అక్కడికి డైల్యూట్ అయింది. రాహు దశ ఏంటిది, మెల్లగా డిగ్రేడ్ చేస్తా పోతా ఉంది, అర్థమైందా? సో మార్స్ యోగిస్తాడు, మూన్ యోగిస్తాడు, రాహు సగం వరకు బాగానే యోగిస్తాడు, రాహులు శని వచ్చి నుంచి డిగ్రేడ్ అవుతుంది. కాబట్టి మనం అదే ఆ మార్స్ రాహు వల్ల ఆ కమిటెడ్ సేవింగ్ని ప్రాపర్గా మీరు అన్న ఫండ్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే వెళ్ళాలి. ఓకే ఓకే, వెరీ గుడ్, నాకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్, ఇప్పుడు అదే చేయాలా వేరే చేయాలా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మీకు బ్రహ్మాండమైన ఒక ఆస్పెక్ట్ జరిగినప్పుడు మీరు దేనిలో ఉన్నారో అది మీ ప్రొఫెషన్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫండమెంటల్లీ. కాబట్టి మీరు అక్కడ చిప్స్ ప్రాసెసింగ్ దీనిలో ఉన్నారు కదా, అది మీ ప్రొఫెషన్, తప్పేమీ లేదు. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రాలజీ, అంటే గురువు శనిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, శని కూడా గురువుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కేతు ఆక్యుపైడ్ ఈ యొక్క శని నక్షత్రం. కాబట్టి శని గురు కేతులు ఏంటిది, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆస్ట్రాలజీ లెర్నింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. చతుర్థాధిపతి కూడా స్పిరిచువల్కి ఇది కదా, సో చతుర్థాధిపతి కూడా లగ్నం మీద ఉన్నాడు. సో 4, 8, 12 ఆపరేట్ అవ్వాలి. సో 4 ఆపరేట్ అవుతుంది అంటే లగ్న లార్డ్ మార్స్ ఈజ్ 8th లార్డ్. ఓకే, అండ్ మూన్ లగ్నం మీద ఉన్నాడు. 12th ఏమీ కనెక్షన్ లేదు. లగ్న స్టార్ లార్డ్ వీనస్కి 4లో ఉన్న అది వచ్చింది, 8th మార్స్ ఆస్పెక్ట్ వచ్చింది, 12th జూపిటర్తో కనెక్షన్ వచ్చింది అనమాట. సో ఆ వీనస్ అనేవాడు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడానికి లగ్న నక్షత్రాధిపతి అనేవాడు బాగానే కనెక్ట్ చేస్తున్నాడు, అది ఒకటి. కొంత ఇంట్రెస్ట్ ఉంది, కానీ అగ్రెసివ్గా 3-8-12 కదా, స్పిరిచువల్ కాదు కదా అసలు. 3-8-12 ప్రాబ్లమ్ సాల్వింగ్. సో 3-8-12కి బలంగా కనెక్ట్ అయ్యే దానికి ఏమీ కనెక్ట్ చేయట్లేదు ఇది, అర్థమైందా? కాబట్టి ఆస్ట్రాలజీ యువర్ హ్యాపీ అంతే, అర్థమైందా? ఆస్ట్రాలజీ ఫర్ లర్నింగ్ అదే అవుతుంది. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత ఏంటిది, మదర్ బోర్డు ప్రాసెసర్ ఒకటి. ఇంకోటి ఏంటిదో అడిగారు, ఏంటిది అది? అది అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నా, ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేయలేదండి. ఓకే, సరే. మీరు అది మీ స్కిల్ సెట్ ని బట్టి చెయ్యొచ్చు. దశమంలో రాహు కదా, సో కుజ సంబంధం కదా, సో కాబట్టి కనెక్టెడ్ టు రవి బలంగా కనుక లాభంలో ఉండుంటే బాగా వర్కౌట్ అయ్యేది స్టాక్స్. కాకపోతే ఏంటంటే మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ లాగా జాగ్రత్తగానే వెళ్ళండి, ఎందుకంటే కుజరాహుల సంబంధం ఒక్కోసారి ఏంటిది, ఆ శుక్రుని చూసినప్పుడు గ్రీడీనెస్కి వెళ్ళి మొత్తం లేపేస్తుంది అన్నమాట. కాబట్టి మీ ఫండ్ 25% కాస్త -25కి వెళ్ళకుండా చూసుకోవాలి, -125కి వెళ్ళకుండా చూడాలి. సో మనం ఆ రెసిషన్స్ వచ్చినప్పుడు అగ్రెసివ్గా పడిపోయినప్పుడు మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. మనం ఏమవుతుంది అంటే మనం దాస్తాం, కానీ ఆ రెసిషన్ టైంలో మనకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫండ్ 100 కాస్త 50 అవుతుంది, ఆ 50నే తీయాల్సి వస్తుంది, తప్పదు.
కరెక్ట్. అర్థమైందా? కాబట్టి మనకి ఆ టైమింగ్స్ ఎక్స్పెషల్లీ ఏదైతే డిప్ అవుతున్నాయో, డిప్ అయిన టైంలో మనం కూడా ఉన్నాం అన్ఫార్చునేట్లీ. కాబట్టి మన ఫండ్ వాల్యూ ని దానిలో పెట్టేదానికి లేదు. సో కాబట్టి ఆ రేజింగ్ టైంలోనే మనం పెట్టి రేజింగ్ టైంలోనే తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ చేయాలి. లక్కీగా దశలు యోగిస్తున్నాయి కాబట్టి వెళుతుంది. మార్స్ దశ కూడా వర్కౌట్ అవుతుంది. నాట్ సీరియస్లీ బ్యాడ్ అనమాట, పర్వాలేదు. మార్స్ లో సాటర్న్ ఒక్కటి మెర్క్యూరీ, అంటే శని బుధ భుక్తులు వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్ గా ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? ప్రస్తుతానికైతే లేదండి, అంటే కన్ఫర్మ్ అయింది కానీ కన్ఫర్మ్డ్ మెయిల్ రాలేదు నాకు కంపెనీ నుంచి. ఓకే ఓకే, మళ్ళీ మారుతుందిలే, మళ్ళీ కూడా ఇంకో 3 years తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా జరిగింది కదా. సో మెర్క్యూరీ బుక్ ఏంటిది? సర్వైవల్ జాబ్, కాంపిటీషన్ హెవీ. అంటే ఏంటిది? 4th ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కొత్త కంపెనీకి వెళ్ళంగానే మనం ప్రూవ్ చేసుకోవడానికి వీటికి అక్కడ ఉన్న మళ్ళీ కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త టెక్నాలజీ కావచ్చు, ఏదో ఒకటి కొంచెం మారకుండా ఉండదు కదా, మారుతుంది కదా. సో అదంతా కూడా ఈ మెర్క్యూరీ బుక్ అనుకున్నట్టు ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే యోగ కారకుడే గానీ యోగ కారకుడు బాగా డిస్టర్బ్ అయ్యాడు 9th లాడు, అర్థమైందా? సో ఎగ్జాల్ట్ అయ్యి 60% సేవ్ చేస్తున్నాడు కాబట్టి మన పేరెంట్స్ మనల్ని చదివించడానికి, సర్వైవ్ చేయించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసింది. కానీ పూర్తి స్థాయిలో 100% కాదు. దానిలో ఒక అఫ్లిక్షన్ ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. రాహు యొక్క స్టార్ లార్డ్ సన్ అసోసియేటెడ్ విత్ ద వీనస్ కాబట్టి రాహు దశలో వీ హ్యావ్ ఏ కన్సర్న్ అబౌట్ ద వైఫ్ హెల్త్. సన్ ఈజ్ కారక ఫర్ ఆరోగ్య, అర్థమైందా? సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కళత్ర కారక. నౌ యూ హ్యావ్ టు కన్సర్న్ అబౌట్ ద వైఫ్ హెల్త్ ఇన్ ద రాహు దశ. ఓకే, అక్కడ ఆమెకి ఏం టైం జరుగుతుందో దాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ అవుతాయి. మనం ఆ చార్ట్ ని బట్టి డిసైడ్ చేయాలి. ఆ చార్ట్ చూడడానికి మిమ్మల్ని అడగట్లేదు. ఓకే, రైట్. సో ఇది మనకి ఉన్నది. ఇది కాకపోతే పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చులే కానీ. ఎస్, ఇంకా ఎలా ఉంది? దగ్గర దాకా వచ్చానా మీ అనాలిసిస్ కి? వచ్చారండి. నేనేంటంటే నేను 14 అంటే మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలు వేసి నా ప్రోగ్రెషన్స్ అన్ని నేను వేసుకుంటూ వెళ్ళిపోయా. 14 గంటలు అంతే. మర్చిపోకండి, 12 ఎక్కడ గుర్తు పెట్టుకున్నారు? అదేవరది ఫ్యాన్సీ టైము? లేదండి, అది బై మిస్టేక్ మీకు చెప్పేసినట్టున్నాను టెన్షన్ లో. రైట్. 2081 దాకా ప్రోగ్రెషన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే నేను ఎలా వేస్తానంటే అండి, ఆ నెట్ ఫస్ట్ హౌస్ 10th హౌస్ తో ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేవి మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోతా. అలాగే మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఫస్ట్ హౌస్ కి నెట్ లో ప్లానెట్స్ ఎలాగ ఉన్నాయి అని ప్రోగ్రెషన్స్ వేసుకుని వెళ్ళిపోతా. తర్వాత నెట్ల చార్ట్ లో ఈచ్ ప్లానెట్ ని తీసుకుని ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ప్రోగ్రెస్ చేసుకుని తర్వాత ఇయర్ బై ఇయర్ నేను నోట్ చేసుకుని వస్తానండి. రైట్. నైస్. కానీ చాలా టైం టేకింగ్ కదా ఆ ప్రొసీజర్? టైం టేకింగ్ అయినా కానీ నాకు ఒక ఇంచుమించు 45 minutes అలా పడుతుందండి, అన్ని టిల్ ఒక 8 years దాకా వేయడానికి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక మ్యాథమెటికల్ ఆల్గారిథం చేసేసా. సో మొత్తం ఇయర్ మీద మౌజ్ ఓవర్ చేస్తే సమ్మరీ కూడా వస్తుంది ఇప్పుడు కొత్త దానిలో. అవునండి, అవును. అంటే ఇప్పుడు దానిలో నెంబరే ఉంది, కొత్త దానిలో ఇంకా V3 లో అది వస్తుంది. అవునండి, చూపిస్తా. ఎక్సెల్ లో కూడా చేసేసా, చూపిస్తా వీలైనా. అదే సార్, అది చాలా మంచి సబ్జెక్ట్ అనేది మీ దగ్గర నుంచి లెర్న్ చేశానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నేను ఉపయోగపడినందుకు సంతోషం. ఫస్ట్ రవి మహర్దశ్ లో ఈ టెక్నిక్స్ ఇవన్నీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చక్కగా చేసుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు అనాలిసిస్ అవుట్పుట్ ఏమొచ్చింది ఫైనల్లీ జడ్జిమెంట్? అంతేనండి, మీరు చెప్పిన అనాలిసిస్ అంతా కరెక్టే. కంటిన్యూ చేయాలి, డైవర్ట్ కాకూడదు. మధ్యలో మనం డెసిషన్ తీసుకునే దానికి లేదు. వాడు కంపెనీ నుంచి మనల్ని తీసేస్తే అద్భుతం అనమాట. ఎందుకంటే దశమాధిపతికి వక్రి అంటే వాడు తీసేసాడంటే వాడికన్నా పెద్ద జాబ్ వస్తుంది. మనమే మానేసామంటే అది ఉన్నది డిస్టర్బ్ అవుతుంది. అది ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోవాలి. అవును, రైట్. చార్ట్ బాగానే పోతుందిలే. సో యుల్ ప్రోగ్రెస్, ప్రాబ్లం ఏం లేదు. అంటే కొంత పాలిటిక్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఇక ఇది తప్పదు కదా ఇక ఉన్నదాన్ని బట్టి. అవును. సో కెరీర్ అనేది చాలా లేట్ గా 7 years తర్వాత స్టార్ట్ చేసినా గానీ, సో ద్వితీయ సప్తమాధిపతి స్వనక్షత్రంలో భాగ్యంలో ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంట్లో కూడా ప్రెజర్ అలాంటిది ఏం కూడా పెట్టలేదండి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయినా కానీ నేను ఇంకా వీటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను, జ్యోతిష్యం, వాస్తు వీటి మీద. సో ఈ ప్లాన్ కూడా ఆస్ట్రాలజీ, ఈ వాస్తు ప్లాన్ కూడా ఇస్తాను సార్ నేను. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అంటే కొన్ని విషయాలు అంటే నేను చార్ట్ చూసి చెప్పిన, కొన్ని చార్ట్ సరిగ్గా చూడకుండా చెప్పిన అవుద్ది అంటే కూడా, అంటే వాగ్దాట్ ఏంటంటే నాకు అర్థం కావట్లా. కొన్ని ఈవెంట్స్ అనేవి జరిగిపోతున్నాయి నేను చెప్తుంటే, అది ఎందువల్ల అనేది తెలియట్లా. దట్టు ఏంటంటే ఇప్పుడు కుజిశనులు పంచమ అంటే కోణ దృష్టిలో ఉన్నారు, రవి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఎగ్జిక్యూషన్ లో ఏంటంటే పని నీట్ గా చేస్తా, లేదంటే అసలు పట్టుకుందాన్ని. శని ఉన్నాడు కదా, శని వక్రించాడు కదా, ఖచ్చితంగా
చేస్తాం లగ్న దశమాధిపతులు, దానిలో ఏం డౌట్ లేదు. కానీ లాస్ట్ చివరి దశ అంటే టైం వచ్చినప్పుడే చేస్తాను తప్ప అప్పుడు దాకా రిలాక్స్ మూడ్ లో ఉంటానండి. అదే సాటర్న్ అంతే కదా, లాస్ట్ మినిట్. అదే సో మ్యారేజ్ కూడా అదే విధంగా జరిగింది. కుజుడే ఇంకా తన అష్టమ దృష్టితో రవిని, శుక్రుడిని ప్లస్ బుధుడిని చూస్తున్నాడు కాబట్టి థింగ్స్ కూడా హరిబరిగా లాస్ట్ లో అయిపోయిందండి. మీరు ఎలా అంటే అలా. రైట్. అదే ఓకే, ఇంకా అంతే అంతే వినోద్ గారు. క్లారిఫై అయిపోయినాయి డౌట్స్ అన్ని. అవునండి అంతే. వెరీ గుడ్. రికార్డ్ స్టాప్ చేయనా? చేయండి.